దేశం కోసం ప్రధాని మోదీ తప్పిస్తున్నారని, అవగాహన లేని విమర్శలు మానుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో దేశ భవిష్యత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును విమర్శించడం అవివేకమని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ దార్శనికతను, వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని తీరును ఎండగట్టారు. హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై చేసిన వ్యాఖ్యలను రామకృష్ణారెడ్డి సమర్థించారు. దేశంలో మనం 90% బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. దీని విలువ సుమారు 14 లక్షల కోట్లు. యుద్ధం వంటి విపత్కర పరిస్థితుల్లో ఫారిన్ ఎక్స్చేంజ్ విలువలు తగ్గితే ఆర్థిక సంక్షోభం వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మన వద్ద 9 నుండి 10 నెలలకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని, ముందు చూపుతోనే చమురు, బంగారం వాడకంపై ప్రధాని సూచనలు చేశారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని విమర్శలపై నల్లిమిల్లి ఘాటుగా స్పందించారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా పేర్ని నానికి, మోదీకి ఉంది. కనీస అవగాహన లేకుండా ప్రధానిపై విమర్శలు చేస్తే పేర్ని నాని ఒక కామెడీ పీస్ గా మిగిలిపోతాడు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ సైతం గోల్డ్ కంట్రోల్ విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోదీ స్వయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు గౌరవంతో వచ్చారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు ప్రజలందరూ పొదుపు పాటించాలని, స్వదేశీ వస్తువులనే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, అయోధ్య వేమ, అడబల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రేలంగి శ్రీదేవి, ఏపీఆర్ చౌదరి, కొరగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని కాపాడుకోవాలి, తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా నివారించాలి, దేశ ఆర్థిక వ్యవస్థని పరిరక్షించుకోవాలి. ఇటువంటివి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉండే ఆలోచనలు. అందున ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆ విషయాల్లో అందరికన్నా ఒకంత ముందంజలో ఉంటారు. అందుకోసమే ఈరోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా రూపాంతరం చెందడం జరిగింది. ఈ విషయాలు ఏమీ తెలవని పేర్ని నాని లాంటి వ్యక్తులు వీటిపైన విమర్శలు చేయడం, వాటిని మీరు ఖండించుకునే పరిస్థితి రావడం కూడా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎందుకు బంగారం కొనొద్దు అనేది ప్రజలకు పిలుపునిచ్చారనే దానిపైన మీ ద్వారా ప్రజలకి ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా గోల్డ్ అనేది, బంగారం అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. 90% బంగారం మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 700 నుంచి 900 టన్నులు బంగారాన్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. దాని విలువ వచ్చేటప్పటికి 13.69 లక్షల కోట్లు, అంటే దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల బంగారాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా దిగుమతి చేస్తూ ఉన్నాం. ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో, ట్రేడింగ్ ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంటు. ప్రతి దేశం కూడా ట్రేడింగ్ ఎకనామిక్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ తర్వాత దాని ప్రకారంగా మనకు ఏదైతే యుద్ధం నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో, యుద్ధానికి ముందు భారతదేశానికి $728 బిలియన్, అంటే 69.4 లక్షల కోట్ల రూపాయలు ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర నిల్వలు ఉన్నాయి. వారం మొదలైన 2 నెలల తర్వాత చూస్తే $690.69 బిలియన్ తగ్గిపోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అది ఇంకా ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు తగ్గినట్టయితే ప్రమాదకర పరిస్థితి పొంచి ఉంది. ఇటువంటి పరిస్థితి 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా 2 వారాలకి సరిపడే ఆర్థిక ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఉండడం వల్ల ఆ రోజు లండన్లో బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఇది ఏదైతే ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ ఉందో, 7 నుంచి 10 నెలలకు సరిపడా రిజర్వ్స్ ఉన్నట్టయితే ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి సరిపడే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరపతి బాగున్నట్టుగా వారు కన్సిడర్ చేస్తారు.
దాని ప్రకారంగా మనకి విదేశీ రుణాలు కానీ ఇతర బ్యాంకుల నుంచి రుణాలు కానీ రావాలంటే ఇప్పుడు మీరందరూ ఏదైనా ఒక రుణం తీసుకోవాలంటే ఒక సిబిల్ స్కోరు కన్సిడర్ చేస్తూ ఉంటారు.